గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం గ్రామం గండేపల్లి జెడ్పీటీసీ సభ్యులు వైసీపీ నేత పరిమి మంగతయారు పరిమి బాబు దంపతుల ఆధ్వర్యంలో బిక్కిన గంగాధర్ పరిమిరాజు సుంకవిల్లి రమేష్ తదితరులు 1000 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ఎన్టీ రాజాపురం చేరుకున్న జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పరిమి బాబు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి మళ్ళీ ఈ పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు. నా మిత్రులందరూ తిరిగి తెలుగుదేశంలోకి పునఃప్రవేశించారు. మనమంతా ఒకే కుటుంబ సభ్యులం. రకరకాల కారణాలతో మనం కొద్ది దూరం అయినప్పటికీ ఈరోజు గత 3 మాసాలుగా మళ్ళీ అందరం సమైక్యపరుచుకుంటూ అందరం కలుస్తూ ఒకే కుటుంబంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. మరి మనతో పాటు కూడా కొత్త మిత్రులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వస్తేనే మన బలం ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి ఈ వేదిక ద్వారా వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మనసా వాచా మిమ్మల్ని అందరినీ నా హక్కున చేర్చుకుంటున్నాను అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా 40 నుంచి 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అనుకున్న ప్రకారం అయితే రేపే షెడ్యూల్ రావాల్సినటువంటి బాధ్యత షెడ్యూల్ వస్తుందని అనుకున్నాం. కానీ ఎన్నికల కమిషన్లో ఏర్పడ్డటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల అది బహుశా 16 కానీ 20 కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్నికలు అయితే ఏప్రిల్ నెలాఖరులో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఎన్నికలు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా దూరం ఉందని అనుకుంటాం. మనం చాలా దగ్గర ఉంది. కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది. రోజు రోజుకి కూడా గడియారం తిరుగుతూనే ఉంటుంది. రోజు అనేది ఒకరోజు కిందకి తగ్గుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా కార్యకర్తలుగా నాయకులుగా బాధ్యతను గుర్తిరిగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒకరినొకడు పొగుడుకోవడం కాదు. ఎన్నికల వాతావరణంలో ఏ రకంగా మనం ఎన్నికల్ని నిర్వహించుకోవాలి, ఆ నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కొరిగేది ఏదేంలే. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్ర రాష్ట్రంలో. అంతకాలం ముఖ్యమంత్రి చేసినటువంటి ఎవరో ఏ నాయకుడు లేడు. ఒక చరిత్రకారుడిగా సృష్టించబడ్డాడు. దానికి నిదర్శనం మొన్న ఆయన్ని జైల్లో అక్రమంగా పెడితే ప్రపంచ దేశాలే కదిలి 16 మాసాలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే 16 మంది స్పందించలేదు. ఈయన్ని కేవలం 53 రోజులు జైల్లో పెడితే ప్రపంచ దేశాలన్నీ కదిలినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు వల్ల ఈ లబ్ధి మేము పొందామని చెప్పి గొంతెత్తి యావత్ ప్రపంచం కూడా పలికింది, మద్దతు ఇచ్చింది. మనిషి చనిపోతే చరిత్ర చెప్పుకుంటాం. మనిషి బతికొండగానే ఈ మనిషి ఈ గొప్ప కార్యాలు చేశాడు అని
చెప్పుకున్నటువంటి పరిస్థితులు చంద్రబాబు గారిని గురించి. అయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి రాకపోతే గడదా, ఒక్క సినిమా నటించుకుంటే 100 కోట్లు వస్తుంది. మనమే పిచ్చిగా చూస్తాం. మరి ఎందుకు గత 10 సంవత్సరాలు బట్టి ఆయన పోరాడుతున్నాడు? ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ఏరి పారేయాలి. ఈ అవినీతి వాతావరణం నుంచి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి. రాష్ట్రానికి కావలసినటువంటి స్వచ్ఛమైనటువంటి వ్యవస్థను తయారు చేసుకోవాలి అనేటటువంటి తపంతో 10 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కేవలం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదలగొట్టాలి. ఈనాడు అన్ని వర్గాలు కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఒక 20 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అన్నది వెనక్కపోయింది. ఏ వర్గం కూడా ఇక్కడ సుఖంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ పరిస్థితుల నుంచి మనం ఈ రాష్ట్రాన్ని ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు నన్ను గుర్తించినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక పేరు రావడానికి కారణభూతమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని ఆదుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత నా మీద ఉంది అనేటటువంటి ఆలోచనతో తిరిగి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మనం కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.